పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకల రేపింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి తణుకులోని వేల్పూరు గ్రామాన్ని సందర్శించారు. స్థానికంగా ఉన్న కృష్ణానందం కోళ్ల ఫారాన్ని పరిశీలించారు. 5 కోళ్ల ఫారాల్లోని 20,000 కోళ్లను బతికుండగానే పూడ్చిపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 10 కిలోమీటర్ల విస్తీర్ణం బయట ఉన్నటువంటి ప్రజలు చికెన్, గుడ్లు తినవచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పౌల్ట్రీ ఫామ్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్స్ అయ్యి అవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోపాల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది. ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఒక 5 అసిస్టెంట్స్ తోటి ఇక్కడికి ఇంచుమించు 120 మంది డాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది.